హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అన్నటువంటిది ఇంకా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అది కూడా ఘోర పరాభవం, ఘోర పరాజయం అన్నటువంటిది. ఒక్కసారిగా దూసుకొచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ప్రధాన ప్రతిపక్ష స్థాయికి తొలినాడే అడుగుపెట్టినటువంటి వైసీపీ ఆ తర్వాత అదే స్థాయిలో రికార్డు విజయం సాధించి 151 స్థానాలతో రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చింది. ఎంతటి వేగంగా అయితే ఎదిగిందో అంతే వేగంగా పతనమైంది, 11 సీట్లకి పరిమితమై. ఈ నేపథ్యంలో అసలు సొంత పార్టీకి సంబంధించి విదేశాల్లో ఉండి సహజంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఎన్ఆర్ఐలు కసిగా వచ్చి ఓట్లు వేయించారు, గెలిపించారు, ముందున్నారు. ఆ కసికి కారణం ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గాన్ని అణచివేస్తోందని, కాపు సామాజిక వర్గాన్ని తొక్కేస్తోంది అన్నటువంటి కసితో పాటుగా ఇతరత్ర రకరకాల కారణాలు ఉన్నాయి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఓవర్సీస్లో విభాగాలు ఉన్నాయి. వాళ్ళ ఆలోచన ఏంటి, అసలు ఈ ఓటమిని వాళ్ళు ఎలా అంచనా వేస్తున్నారు? ఎందుకంటే విదేశాల్లో ఉండటం అంటే చదువుకోవడం, మంచి ఉద్యోగాలు చేయటం, లేదా మంచి వ్యాపారాలు చేస్తూ వెల్ సెటిల్డ్ అయ్యి అక్కడ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి తెలుగుదేశం జనసేన వాళ్ళకి కసి వచ్చింది, వైసీపీ వాళ్ళకి ఏమి నేర్చుకున్నారు ఈ పరిణామాల తర్వాత? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అమెరికా నుంచి లైవ్లో ఉన్నారు గురవారెడ్డి గారు. ఒక పక్కన జగన్ గారి టీంలో సన్నిహితుడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓవర్సీస్ నాయకుడు గురవారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గురవారెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ఓటమిని జీర్ణించుకుంటున్నారా? అది ఫస్ట్ దాంట్లో పోయే ముందు ఒక విషయం మాట్లాడదామని నేను మీరు అడిగినప్పుడు యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ బేసికల్ ఏమవుతుందంటే గెలవచ్చు. పోయినసారి 151 సీట్లతోటి వైఎస్ఆర్సీపీ గెలిచింది. నేను ఇక్కడ పార్టీలు చేసుకున్నారు, నేను అది కూడా చేసుకోలేదు, నేను ఏదో నా పనులు నేను చూసుకున్నాను, గెలిచింది అని చెప్పి సెకండ్ ఇచ్చేసుకొని వెళ్ళిపోయాము. అంటే నెక్స్ట్ డే నుంచి నా లైఫ్ నార్మల్. నేను ఎప్పుడు జగన్ గారి దగ్గరికి కానీ పార్టీ లీడర్స్కి కానీ ఫోన్ చేసి నాకేదో పొజిషన్ ఇవ్వండి, నాకేదో సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వండి, అది అని నేను ఎప్పుడు అడగలేదు. నా ఫిలాసఫీ ఏదో నేను ఫాలో అయ్యాను. ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని ఏమన్నా. నేను టీడీపీ వాళ్ళు కూడా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కొలంబస్లో, అక్కడ ఇక్కడ. వాళ్ళకు కూడా ఇది కొంచెం గెలిచిన దానికి వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పా, ఇది గెలిపోవటం మా సహజము, ఎంత తేడా పెద్ద ఎక్కువేం లేదు, ఎక్కువలా కనపడదు కానీ ఎక్కువ లేదు, డొమ్మరిగా పోటీ అని చెప్పేసి వదిలేసాము. తర్వాత దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈరోజు టీడీపీ గెలిస్తే అక్కడ అరాచకాలు జరుగుతున్నాయనేది ఈరోజు న్యూస్లో వస్తున్నాయి, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ఆర్ఐ సర్కిల్స్ లో ఎవరికి ఫోన్లు చేసి టీడీపీ వాళ్ళకి తిట్టిన వాళ్ళని నాకైతే నాకు తెలిసినంతలో ఎవరు లేరు. ఒక అతను మాత్రం ఫేస్బుక్ లో రామని గురించి, భువనేశ్వరి గురించి పోస్టులు పెడతా ఉంటే అతను ఫోన్ చేసి నేను క్లియర్గా చెప్పాను, ఆడవాళ్ళని లాగవద్దు, మీకు ఏదన్నా ఉంటే చంద్రబాబు నేను లొకేషన్ క్రిటిసైజ్ చేసుకోండి. మీరు నా పోస్టులు చూస్తే ఎప్పుడైనా నేను పర్సనల్గా ఎవరిని అటాక్ చేయను సాయి గారు. ఎందుకు అంటే దట్స్ నాట్ వర్త్ ఇట్. నేనేం చెప్తానంటే ఫిలాసఫీ, వైఎస్ఆర్సీపీ ఫిలాసఫీ ఒకటి ఉంది. నేను అంటే దాంట్లో నేను తర్వాత మనం మాట్లాడే దాంట్లో నేను డిఫర్ అయ్యేది కూడా చెప్తాను. బట్ మంచికో చెడుకో జగన్ పేదలకు ఏదో చేయాలనుకున్నాడు, మంచి స్కూల్స్, మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అవన్నీ చేద్దాం అనుకున్నాడు, చేశాడు చాలా వరకు. నేను ఉద్యానం కావచ్చు, హాస్పిటల్స్ బాగు చేయడం కావచ్చు, స్కూల్స్ బాగు చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాను. మేము రియల్లీ ఇంప్రెస్డ్ విత్ ఇట్. ఒక తరానికి రెండు తరాలకి సరిపోయేంత వర్క్ అయితే చేసి పెట్టాను. అది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఆల్సో అట్లా చేయాలి అనే ఫిలాసఫీ నాది. ఈ తెలుగుదేశం పార్టీ వస్తే నా భయం ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ పాడు చేసి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ ని ప్రజలకు అట్రాక్టివ్ గా ఉండేది చేస్తారేమో అనేది నా ఇదనమాట. ఎందుకంటే యుఎస్ లో మేము మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివారు. ఇక్కడ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, 95-98%. మొదట్లో మా పెద్దోడిని ప్రైవేట్ స్కూల్ మొదలుపెట్టి వీ డి నాట్ లైక్ ఇట్ అండ్ స్టాప్ చేసి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ తీసుకున్నాం. సో గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ చాలా బాగుంటాయి.
చాలా ఊర్లలో చాలా బాగుంటుంది. అట్లనే ఆంధ్రాలో కూడా చేస్తున్నాడు జగన్ అని చెప్పి నేను ఇంప్రెస్ అయ్యి నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 years I did not even go to అమరావతి ఆర్ మంగళగిరి ఆర్ ఎనీ ప్లేస్ ఆర్ డిడ్ నాట్ టాక్ టు ఎనీబడి. ఎవరితో నేను మాట్లాడలేదు. నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, గవర్నమెంట్లోకి వచ్చారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారని. లాస్ట్ 2023 ఏప్రిల్లో జగన్ గారిని కలిశారు. ఏంది అంటే కొన్ని థింగ్స్ సరిగ్గా లేవు, అది చెప్దామని వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ ఏ లాంగ్ మీటింగ్. ఎక్స్ప్లెయిన్ చేశాను, జగన్ గారు ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, పెద్ద నోట్లు వేసుకొని మన వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబ్లం అయింది మనకి, ఇప్పటికైనా మీరు స్లో చేయండి వాళ్ళని అని చెప్పేసి అట్లాంటిది ఒకటి చెప్పాను. ఇంక వేరే కూడా కొన్ని గవర్నమెంట్కి సంబంధించినవి ఇవి చేయూత ఇట్లాంటి వాటిలో ఇనెలిజిబుల్ చాలా మంది పథకాలు తీసుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళని కట్ చేసి నీడి వాళ్ళకి వచ్చేటట్టు చూడండి. దానివల్ల మనకి మనం చేయాలనుకున్నది సరిగ్గా చేయగలుగుతాము, డబ్బులు తక్కువ ఖర్చులో ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాము. ఇట్లాంటివి చెప్పేసి దండం పెట్టాను, వచ్చేసాను. నేనేమి ఫేవర్లు అడగలేదు, ఏదో వచ్చి నా కాంట్రాక్ట్ ఏమని అడగలేదు, లేకపోతే ఇంకేదైనా చేయమని నేను అడగలేదు, వచ్చేసాను. అది అయిపోయింది, అది జరిగింది. ఇక్కడ కేసీ చేకూరి అనే అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నేనంటే నేను జనరల్గా మీకు ఒకటి క్లియర్గా చెప్తాను సాయి గారు, మీరు నన్ను చాలా ఏళ్ళ నుంచి 5-6 ఏళ్ళ నుంచి నేను మీకు తెలుసు, నేను ఎప్పుడూ ఇంబ్యాలెన్స్డ్గా మాట్లాడటం కానీ పిచ్చిగా మాట్లాడటం కానీ చేయను. అది నా గోల్, మాట్లాడకూడదని అనుకుంటా ఉంటాను. ఎప్పుడన్నా 1-2 సార్లు ఎప్పుడన్నా ఫ్రెండ్స్ తోటో ఎవరితోటో నోరుదారు ఉండదు, కానీ జనరల్గా నేను చేయదలుచుకోను అనమాట. అది ఎందుకు అంటే ఇట్స్ నాట్ ద ఫిలాసఫీ ఐ వాంట్ ఫాలో. నేను ఎవ్వరి గురించి బ్యాడ్గా మాట్లాడటం కానీ, మీతోటి మాట్లాడటం 100 సార్లు మాట్లాడుంటాను, ఎప్పుడన్నా బ్యాడ్గా ఎవరి గురించి మాట్లాడు ఫిలాసఫీ మాట్లాడు. ఇప్పుడు వీ కెన్ గో టు యువర్ క్వశ్చన్స్ సాయి గారు. చెప్పాల్సింది ఇది మాత్రం మీరు కట్ చేసి ఈ వీడియో మాత్రం పెట్టండి, ఎందుకంటే పీపుల్ హ్యావ్ టు నో అండ్ ఈవెన్ కేసీ చేకూరి హ్యాస్ టు నో దట్ ఇది గెలుపు అంటే గెలవగానే బాగా గెలిచారు, మీరు అంత అద్భుతమైన విజయం వచ్చింది, ఎంజాయ్ చేసుకోండి, మేక్ యువర్ సెల్ఫ్ వెరీ వెరీ హ్యాపీ, ఫ్రెండ్స్ తోటి కూర్చోండి, టైం పాస్ చేయండి. అంతేగాని వేరే గురువారెడ్డికి ఫోన్ చేసి బెదిరించాలని చూస్తారు, ఇంగోడికి బెదిరించాలని చూస్తారు, ఇంగోడి మీద బ్యాడ్గా చెప్తారు, దానివల్ల ఏమి రాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, నాకు ఒక పాయింట్ వరకు నేను అతనితో 5-10 నిమిషాలు మాట్లాడి అతను ఏదైనా అంటే కూడా పడదామని కూడా అనుకున్నాను. ఎందుకు అంటే అతని ఫ్రస్ట్రేషన్ అతనికి ఉంది. అప్పుడు ఎప్పుడో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అబ్యూజ్ చేశారు తను, నాకు తెలుసు, అది నేను చేసిన వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు. అది ఆ అబ్యూజ్ ఏదో నేను లోకల్గా ఉన్నాను కాబట్టి నా మీద ఏదైనా తీసుకుందాం అనుకున్నాడేమో. 5-10 నిమిషాలు కొంచెం గట్టి మాట్లాడితే మాట్లాడనిలే, ఏం కాదులే, నాకంటే చిన్నోడు, పోనీలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈ విధమైన ప్రాపగాండాకి నేనేదో డాలస్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇతనికి ఏదేదో చెప్పినట్టు, ఇది నేను మాట్లాడింది అతనితోటి నా లైఫ్లో 57 ఏళ్ళ నా వయసు, ఇప్పుడు 57 ఏళ్ళ నా లైఫ్లో కేసీ చేకూరి అనే అతనితో మాట్లాడింది 10 seconds. ఇందాక చెప్పాను కదా, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, ఐ విల్ డెఫినెట్లీ కాల్ యూ, నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత నేను కాల్ చేస్తానని చెప్పాను, పెట్టేశాను, అంతే. దట్స్ ఆల్. అది ఏంది, డిఫరెంట్ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు కాబట్టి ఎత్తాను. అతని ఫోన్ నెంబర్ నుంచి చేస్తుంటే డెఫినెట్గా ఎత్తుండేవాడిని కాదు. ఇంకా అనివ్వండి సార్. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమిని ఎందువల్ల జరిగింది అనుకుంటున్నారు? ఇది మొదట్లో నేను కూడా స్టన్ అయ్యాను, అసలు ఏంది ఇట్లా జరిగిందని. కానీ ఆఫ్టర్ సీరియస్గా థింక్ చేస్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీ అంటే మేము అని చెప్పి అనొచ్చు, నేను కూడా అని చెప్పి నన్ను కూడా కలుపుకోవచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ అనే చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు డెఫినెట్గా ఉన్నాయి. అవి అటుపక్క ఏంటంటే, అటుపక్క ముగ్గురు కలిసి రావటం వల్ల వాళ్ళకు కొంచెం జోష్ పెరిగి వాళ్ళకి గెలుస్తున్నామనే ధైర్యంతో వాళ్ళ సైడ్ ఎక్కువ మంది రావటం మొదలుపెట్టారు. తర్వాత ఈ పథకాలు ఇవి చాలా ఎక్సెసివ్గా ఇస్తామని చెప్పేసి చంద్రబాబు గారు 6 సూపర్ సిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది అడిగితే అది ఇస్తామని చెప్పి ఎప్పుడు 2014లో చెప్పినట్టే 2024లో కూడా చెప్పారు.
లాట్ ఆఫ్ పీపుల్ లైక్ యూ అండ్ మీ మనకేమనిపిస్తుంది అంటే ఇది డెలివర్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఊర్లలో ఉన్నోళ్ళు, చదువు లేని వాళ్ళు, పూర్ పీపుల్, డెస్పరేట్ గా ఉండేవాళ్ళు వాళ్ళు నమ్ముతారు. అది నేను జగన్ గారి స్ట్రాటజీ టీము, మేనిఫెస్టో కమిటీ అది ఇది అని చెప్పి చేస్తా ఉంటే నేను తాడేపల్లి వెళ్ళి 2 hours వాళ్ళతో మాట్లాడాను. ఇది వాళ్ళు నమ్మరు, చంద్రబాబు నమ్మరు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉంటే నేనన్నా అది ప్లాన్ ఏ. ప్లాన్ బి నమ్మితే ఏం చేయాలి అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నేను మాట్లాడింది మెయిన్ ఒక అతనితో మాట్లాడిన, పేర్లు చెప్పను నేను. అతనితో నేను అన్నాను ప్లాన్ బి ఏంటి, ఒకవేళ ఇదైతే యూ థింక్ మీరు వేరే సైడ్ నుంచి ఏమైనా ఓట్లు తెచ్చుకోగలుగుతారా అని చెప్పేసి అడిగాను. లేదు, వాళ్ళ ఆన్సర్ లేదు, నమ్మరు, చంద్రబాబు నమ్మరు. అది చంద్రబాబు నమ్మారు. నమ్మటం అంటే ఏంటంటే గోదావరిలో కొట్టుకొని పోయేవాడు పేదవాడు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా హెల్ప్ వస్తుంది అని అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళు ఇది చేస్తారు. ఒకటి. 2, ఈ పథకాలు నేనేం చెప్పానంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బేసిస్ మీద అన్నా కానీ 3000 నుంచి 4000 పెంచండి, విడతల వారీగా పోయినసారి చేసినట్టు 250 చొప్పున పెంచండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, వృద్ధులకైనా ఎవరికైనా, అందరికీ. ఆంధ్రప్రదేశ్ మొత్తం పెరిగింది, ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా పెరిగింది, ప్రపంచం మొత్తం పెరిగింది. ఇంతకుముందు గ్రోసరీ బిల్లు ప్రాబ్లం మాకు $200 వచ్చేది, ఇప్పుడు $400-500 అయింది. ఇక్కడ కూడా పెరిగింది కోవిడ్ తర్వాత. మనకు కనపడతా ఉంది. వాళ్ళకన్నీ ఇది చెప్పాను, అది చెప్పాను. తర్వాత ఇంకా వేరే 2-3 యాక్టివిటీస్ కూడా చెప్పాను. మీరు ఏదన్నా జగన్ గారిని కలిసినప్పుడు కూడా నేను అన్నా 50,000 రుణమాఫీ మీరు ప్రకటించండి, 50,000 వరకు మాకు వీలు పడితే, వెసులుబాటు వస్తే ఫైనాన్షియల్ గా అని చెప్పి మీరు చెప్పండి అని చెప్పి జగన్ గారిని కలిసినప్పుడు దర్శిలో కలిశాను, చెప్తే ఆయన అన్నారు నేను చేయలేని విషయాన్ని నేను ఎలా చెప్పాలి గురువారెడ్డి అని చెప్పాను. నేను చేయలేను, అది గ్యారంటీ. చేయలేనంటే నేను ఆ మాటను తీసుకుని వచ్చి మళ్ళీ తాడేపల్లిలో నేను అన్నా చేయలేను అని చెప్పి ఇది చేస్తున్నారు. హోప్ ఇవ్వాలి, విజన్ మనం చెప్పాలి. అది చెప్పకుండా సడన్ గా మాకు ఇంతే జాత అయింది అని అంటే అది ప్రజల్లో, మనం పాలిటిక్స్ లో ఉన్నాం కదా ఇక్కడ. ఇట్స్ నాట్ లైక్ కార్పొరేట్ వరల్డ్ కాదు ఇది. ఈ కార్పొరేట్ వరల్డ్ లోనే నీ శాలరీ 2 ఏళ్ళు నేను పెంచను అని చెప్పేసి ఎవడని చెప్తే ప్రాబ్లీ ఐ విల్ బి లుకింగ్ ఫర్ ఎవడైనా మంచి ఆఫర్ ఇస్తాడేమో నేను చూస్తాను. నాకు గ్యారంటీ ఈ 4 ఏళ్లలో నాకు పెరగదు అని చెప్పేసి అనుకుంటే నాకు వచ్చే డబ్బులు సరే 4 ఏళ్ళు సరిపోతాయా లేదా అని చెప్పేసి అనుకున్నప్పుడు డెఫినెట్ గా నాకు ఏదైనా ఆఫర్ ఉంటే నేను తీసుకుని వెళ్ళిపోతాను. అట్లనే ప్రజలు కూడా ఇతను జగన్ పెంచను, రుణమాఫీ చేయను, ఇంకోటి చేయను క్లియర్గా చెప్తున్నప్పుడు చేస్తామనేవాడు ఏమైనా చేస్తాడేమోనని ఆశ పుట్టచ్చు. అది పాసిబుల్లీ హ్యాపెన్, అది కూడా జరిగి ఉండొచ్చు. తర్వాత వైఎస్ఆర్సీపీలో నేను ఇంతకుముందు మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడినప్పుడు చెప్పాను, వైఎస్ఆర్సీపీలో ఆర్గనైజేషన్ అనేది జీరో. అసలు ఏం జరుగుతూ ఉంది, నాలాంటోడు ఇంకోళ్ళ లాంటోడు అమెరికా నుంచో, ఆఫ్రికా నుంచో, అంటార్క్టికా నుంచో, లేకపోతే అమలాపురం నుంచో వీళ్ళకి ఫోన్ చేసి బాబు ఇది దుష్ప్రచారం జరుగుతూ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఏదైనా చేయండి అంటే ఎవరు నమ్ముతారు కదా అంటే పట్టించుకోరు. అవి ఎవరు పట్టించుకోరు. ఎవరు ల్యాండ్ అనుకుంటుంది 15% ఏముంది ల్యాండ్, అది ఎవరు తీసుకుంటారు, అయినా జగన్ ఎందుకు తీసుకుంటారు ల్యాండ్? ఈ టైప్ లో ఆర్గ్యూ చేస్తారు. కానీ అసలు ఏమైతా ఉంది, వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, జనాలు ఏ విధంగా వింటారా లేదా, నమ్ముతారా లేదా, ఇట్లాంటి అనేది వీళ్ళు అసలు పట్టించుకోవటం కాదు. వీళ్ళకి ఇంకోటి చెప్పాలా సాయి గారు, నేను విజయసాయి రెడ్డి గారి మీద మొదట్లో నేను హార్ష్గా ఉన్నాను, కొంచెం క్రిటిసైజ్ చేశాను. కానీ విజయసాయి రెడ్డి గారు ఫోకస్డ్ గా ఉంటారు. ఆయనకి రాజకీయ అనుభవం లేదు, ఈ వైవి సుబ్బారెడ్డి గారికి లేదు, మన సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరికీ రాజకీయ అనుభవం లేదు. దే ఆర్ ఇన్ ద టాప్ సర్కిల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. జగన్ గారు నెక్స్ట్ లెఫ్టినెంట్స్ అంతా వీళ్ళే. అంటే వాళ్ళకి ఎంత టాస్క్ ఇచ్చేవాళ్ళు ఏందో జగన్ గారు నాకు తెలియదు. కానీ జగన్ గారు పక్కనే వీళ్ళు ఉన్నారు అనే వీళ్ళకున్న వచ్చిన పాపులారిటీ ఏంటి అంటే ప్రతి వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే జగన్ గారికి వీళ్ళు క్లోజ్ అనే ఒక రకమైన సెన్స్ జనాల్లో ఉంది. కాబట్టి అర్థమైంది కదా నేను చెప్పే పాయింట్. ఉందా లేదా అనేది పక్కన, వీళ్ళకి ఈ టాస్క్ ఇచ్చారా, ఆ టాస్క్ ఇచ్చారా, ఇవన్నీ పక్కన పెట్టండి.
వీళ్ళు క్లోజ్గా ఉన్నారు అనే ఫీలింగ్ ఉంది చూడండి, అది చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే జగన్ గారిని కలవలేరు ఎవరు, జగన్ గారితో వాళ్ళ బాధలు చెప్పుకోలేరు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు చెప్పుకోలేరు. సో వీళ్ళకి చెప్పుకుంటే అయిపోతుంది. ఇక్కడ నా ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళు ముగ్గురు, ఆ, నేను వాళ్ళని అటాక్ చేయట్లేదు. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ థింక్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఇన్ వైఎస్ఆర్సీపీ ఆర్గనైజేషన్ ఎందుకు లేదు అని అంటే వీళ్ళు, మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు జర్నలిస్ట్ గా ఉండేవాళ్ళు, ఎప్పుడు ఆర్గనైజ్ చేయలేదు. వైవి సుబ్బారెడ్డి గారు బిజినెస్ చేశారు, ఆయన ఎప్పుడు ఆర్గనైజ్ చేయలేదు, లీడర్షిప్ చేయలేదు. మన విజయసాయి రెడ్డి గారు ఆడిటర్ గా ఉన్నారు, ఆయన ఒక 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 జిల్లాని, ఒక తాలూకాని, ఒక ఊరిని, లేకపోతే ఏది ఎప్పుడు ఆర్గనైజ్ చేయలేదు. లీడర్షిప్ ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళు జగన్ గారి పక్కన లేరు. జగన్ గారి పక్కన ఉండాల్సిన వాళ్ళు ప్రజల్లో నుంచి రావాలి, అది లేదు. ఇప్పుడు ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ గోల్డ్ హార్ట్ ఆయన, నాకు చాలా ఇష్టం. తర్వాత ఈ ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. నాకు తెలిసిన 2-3 ఎమ్మెల్యేలు కూడా సీరియస్గా కంప్లైంట్ చేస్తున్నారు. లాస్ట్ 3-4 years నుంచి చేస్తున్నారు. అసలు ఏ పని కానివ్వడు, ఏందిరా ఈ దరిద్రం అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. 2-3 అన్నారు. సో బేసికలీ అది సాయి గారు, ఐ థింక్ జగన్ గారి పక్కన సరైన ప్రజానాయకులు లేరు. ఆయన బీసీలకి మినిస్టర్లు ఇచ్చారు, ఎస్సీలకు మినిస్టర్లు ఇచ్చారు, డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు. డెఫినెట్ గా హీ ట్రై టు డూ ద బెస్ట్ హీ క్యాన్ జగన్ గారు. కానీ ప్రాబ్లం ఏందో తెలుసా, ఆ జిల్లా పరిషత్ చైర్మన్ అయినా మినిస్టర్ అయినా దే హ్యావ్ టు గో త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్ వైవి సుబ్బారెడ్డి ఆర్ విజయసాయి రెడ్డి టు గెట్ థింగ్స్ డన్. సో మెయిన్ పవర్ ఎవరి దగ్గర ఉంది? బీసీల దగ్గర లేదు, ఎస్సీల దగ్గర లేదు, కాపుల దగ్గర లేదు, ఉన్నది వీళ్ళు ఈ 3-4 దగ్గర. సో అది దట్ ఈస్ నాట్ ద వే. నేను ఇప్పుడు ఈరోజు జగన్ గారికి చెప్పాలి అంటే గ్యారంటీగా నేను కలిస్తే మాత్రం నేను చెప్పేది ఏంటంటే పార్టీని ప్రజాస్వామ్యయుతంగా పనిచేయండి. ఇది ఎట్లుందంటే మీరు మీ పక్కన ఉన్న 4-5, దాట్స్ నాట్ ద వే టు రన్ ద గవర్నమెంట్ పార్టీ. ఇప్పటికైనా మనం ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళని రాజకీయాల్లో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళు, బొత్స సత్యనారాయణ గారు, ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే యూ విల్ డూ మచ్ బెటర్ దాన్. అంటే నమ్మకం లేదా అంటే మరి నమ్మాలి. ఇప్పుడు కాగ్నిజెంట్ కంపెనీ ఉందనుకోండి, లేకపోతే టీసీఎస్ ఉందనుకోండి, టీసీఎస్ ఓనరు, ఇన్ఫోసిస్ ఓనరు ఈజ్ నాట్ గోయింగ్ టు గో టు ఆఫ్రికాలో ఏదో కంట్రీలో వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేస్తే అక్కడ సరిగ్గా నడుస్తుందా లేదా అనేది చెక్ చేయలేరు కదా. సో యూ నీడ్ టు హ్యావ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అవన్నీ చేసుకుంటా ఇట్లాంటి వాళ్ళని మెయిన్ ఇప్పుడు ఎవరెడ్డి భాస్కర్ రెడ్డి, భువన్ కరుణాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఈవెన్ దో ఐ లవ్ హిమ్ లాట్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, యూ నేమ్ ఇట్ అండి, మొత్తం రెడ్లే కనపడుతున్నారు. పవర్ ఉన్నోళ్ళు మొత్తం రెడ్లే కనపడుతూ ఉన్నారు. దట్స్ నాట్ ఇట్, దట్స్ నాట్ రైట్. అది తర్వాత 3-4 మెయిన్ వాళ్ళని, అంటే వాళ్ళు అప్పుడు అనుకున్నాను సాయి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, మాగంటి శ్రీనివాస్ రెడ్డిని, తర్వాత మన కృష్ణదేవరాయలని, ఇట్లాంటి వాళ్ళు పోగొట్టుకోవడం వల్ల మనం ప్రాబ్లమ్స్ లో పడతామని నేను అనుకున్నాను. ఇండియాలో నేను 6 weeks ఉన్నాను ఎలక్షన్స్ అప్పుడు. నేనేం క్యాంపెయినింగ్ చేయలేదు, ఏం చేయలేదు. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ అరౌండ్ డూయింగ్ మై ఓన్ థింగ్. చూస్తూ ఉంటే నేను అది ప్రాబ్లం అయితేమని అనుకున్నాను, కానీ యాక్చువల్లీ అది పెద్ద ప్రాబ్లం కాలేదు. ఒక రకంగా ఆలోచిస్తే అదేమి వాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ టీడీపీ గెలిచేది డెఫినెట్గా. టీడీపీ, జనసేన, ఇది బీజేపీ వాళ్ళు కలుస్తూ ఉన్నప్పుడు పార్టీలో ఏ విధమైన ఆందోళన కనపడలేదు. ఎంతసేపటికి సింగిల్గా వస్తాము, సింగిల్గా గెలుస్తాము, సింగిల్గా ఇది చేస్తాము, మేము మొత్తం ఊడ్చేస్తాము, ఇప్పుడు తుడిచేస్తాము అన్నట్టే మాట్లాడుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నేను పల్నాడులో తిరిగాను, తర్వాత ఒంగోలు జిల్లాలో కొంత తిరిగినప్పుడు అక్కడ లోకల్గా ట్రెడిషనల్గా ఓట్లు సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అనుకున్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను, నాకు తెలిసిన వాళ్ళతో.
వాళ్ళంతా నిర్లిప్తగా ఉన్నారు, ఆర్ విరక్తిగా ఉన్నారు, ఆర్ కోపంగా ఉన్నారు. ఏందిరా ఇట్లా అవుతుంది అని చెప్పేసి పార్టీలో ఈ కొంతమంది మెయిన్ వాళ్ళతో నేను మాట్లాడితే అవన్నీ ఏం లేదన్నా, ఏం కాదు, అవన్నీ అడ్జస్ట్ అయిపోతాయిలే, లాస్ట్ మినిట్ లో వాళ్ళు మనకే సపోర్ట్ చేస్తారులే అనేది ఒకటి. రెండు, మనకి వేరే ఓట్ బ్యాంక్ ఉందిలే అనేది ఇంకో ఇది ఇది ఇప్పుడు మాట్లాడారు. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఇప్పుడు భయంకరంగా కనపడద్ది ఫ్యూచరు, భవిష్యత్తులో చూస్తే ఎంత కష్టం అని అనిపిస్తుంది. నాకు తెలిసి అంత కష్టంగా జగన్ గారికైనా ఇప్పటికీ ఆయన ఇంకో ప్రాబ్లం ఉంది. జగన్ గారు మాట్లాడితే బటన్ నొక్కడం గురించి లేకపోతే పథకాలు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు, కానీ వైఎస్ఆర్ టీడీపీ టైంలో 3 మేజర్ కంపెనీలు వస్తే కియా లాంటివి, జగన్ గారి టైంలో 53 కంపెనీలు వచ్చాయి. జగన్ గారి టైంలో కోవిడ్ వస్తే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇట్లాంటివి చాలా పాజిటివ్ ఉన్నాయి. ఉద్దానం గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని బాగు చేశారు. కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్ గురించి ఎవరో ఒక అమ్మాయి చెప్తా ఉంది, అసలు అన్బిలీవబుల్ గా చేశారు, ఎంత బ్యూటిఫుల్ గా చేశారు అని. 17 మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా హీ హాస్ మేడ్ ఎ మార్క్ ఆంధ్రప్రదేశ్, దీని మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. కానీ ఏమీ పర్వాలేదు, ఒక్కటే చేయాలి ఇప్పుడు నాకు తెలిసి జగన్ గారు చేయాల్సింది ఏంటంటే, ఈ నీడ్స్ టు స్టార్ట్ టాకింగ్ డెవలప్మెంట్. తను ఏమేం చేసింది చెప్పాలి, తన విజన్ ఏదో చెప్పాలి, తను ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అని ఒకటి చెప్పాలి. రెండోది, ఈ బటన్ ఒకడు ఈ మూస డైలాగులు, ఎవ్రీబడి ఇస్ ట్రాలింగ్ అది, అది 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 మానేయాలి. అది అది ఇప్పుడు నేను అవి చేశాను, ఇంత ఇచ్చాను, అంత ఇచ్చాను, అది కరెక్ట్ కాదు. అది 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 కాదు మాట్లాడుతుంది. నేను వేరే ఇంకేం చేశాము అని చెప్పి ఇవన్నీ తెలుసు అందరికి. అసలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం 17 మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు జగన్ గారు తీసుకుని వచ్చారంటే, అవునా, ఎక్కడ కెన్ యూ నేమ్ వన్ అంటే నేను పిక్చర్లు పంపించాను. 4-5 ఓపెన్ అయిన మెడికల్ కాలేజ్, మధ్యపట్నం, పిడుగురాళ్ళ, ఇట్లాంటివన్నీ, పులివెందులు, ఇవన్నీ పంపించే ఇవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పేసి వాళ్ళకి తెలియదు పాపం. చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా జగన్ ఏం డెవలప్మెంట్ చేయలేదు అని అనుకుంటున్నారు. అట్లనే న్యూట్రల్స్ లో అయితే చాలా మందికి అసలు టైం ఎక్కడ ఉంటుంది జనాలకి ఇదంతా రీసెర్చ్ చేసి. ఇప్పుడు మీకు నాకంటే టైం పెట్టి 17 మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ వస్తున్నాయని చూస్తున్నాం. జనాలకి ఏం పని చెప్పండి, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి టైం ఉండదు అంత. సో ఇది గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇట్. అండ్ ఆర్గనైజేషన్ వేర్ వైఎస్ఆర్సీపీ ఫెయిల్డ్ ఈజ్ బికాస్ ఆఫ్ అక్కడ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆర్గనైజ్ చేయలేదు. కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఏ ప్రచారం చేసినా వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, దానికి రివర్స్ లో కౌంటర్ అటాక్ చేయడం, దాంట్లో ఏం జరిగింది, ఏం జరుగుతా ఉంది అని చెప్పేసి ఒక టీంను పెట్టుకొని మనం మాట్లాడటం, ఇవన్నీ చేయలేదు, అవసరం లేదు అనుకున్నారు. అంటే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు, వీళ్ళకి ఉన్న ఐడియా ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ గో అవే. మన ఇంట్లో ఒక పాము వచ్చి లోపలికి పోయింది, లోపలే ఉంది, ఇంట్లో ఉంది అని చెప్పి తెలిసినా కానీ వీళ్ళు ఏమనుకుంటారు అంటే అది ఏ బొక్కలో నుంచో ఏటో బయటకు వెళ్ళిపోయి అనుకుంటారు. లోపల ఇంట్లోనే ఉందనే భయం అనేది వీళ్ళకి లేదు, ప్లాన్ బి అనేది లేదు, అసలు ఏం జరుగుతూ ఉంది అనేది పట్టించుకోలే. ఇప్పుడు బేసిక్ గా బిఫోర్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్ నేను ఒకటి చెప్తాను సాయి గారు. జగన్ గారు చేసింది చెప్పుకోలేదు, జగన్ గారు చెయ్యండి తెలుగుదేశం వాళ్ళు చాలా విపరీతంగా ప్రచారం చేశారు, అది ప్రజలు నమ్మారు. జగన్ చేసింది చెప్పుకోలేదు, వందల గుర్తించి చేశారు, అది అసలు ఒక మాట కూడా చెప్పలేదు. ఇది ఆయన చేయని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆయన ల్యాండ్స్ కొట్టుకుని పోతాడు, లేకపోతే ఇంకోటి చేశాడు అని చెప్పేసి చాలా దుష్ప్రచారం చేశారు కదా. అవి ఏమీ చేయకుండానే చేసినట్టు వాళ్ళు ప్రచారం చేసుకోగలిగారు. చేసినవి మాత్రం మనం పార్టీ వాళ్ళు చేసుకోలేకపోయారు. అది మెయిన్. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది అసలు ఉందా? సంస్థాగత నిర్మాణం అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఉంది, వచ్చింది బూత్ లెవెల్లో, అది ఇది, కానీ అది పోయింది. ఎందుకు అంటే నాకు చాలా మందితో నేను మాట్లాడితే నాకు ఊళ్ళలో చెప్పింది ఏంటంటే, మెయిన్ గా వర్క్ చేసిన వాళ్ళు పార్టీ కోసం నేను అబ్జర్వ్ చేశా, నాకు తెలిసింది, నాకు మెయిన్ గా పార్టీ కోసం నిలబడి గట్టిగా చేసిన వాళ్ళకి
ఏ విధమైన గుర్తింపు లేకుండా పోయింది. అది మెయిన్. రెండోది ఏంటంటే విలేజ్ వాలంటీర్ మంచిది అని చెప్పి అనిపించింది, కానీ వైఎస్ఆర్సీపీ చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు సర్టిఫికేట్ల దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, ఇంకో దగ్గర నుంచి బాగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు బాగా చేస్తున్నారు అనుకున్నాం. కానీ యాక్చువల్లీ దాని నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే లోకల్ లీడర్స్కి రిప్రజెంటేషన్ లేకుండా పోయింది గవర్నమెంట్లో. ఇంకా లోకల్ లీడర్స్ పని లేకుండా పోయింది. అది బేసికల్లీ దాన్ని ఈ ఈ జగన్ పక్కన ఉన్న వాళ్ళంతా కొంచెం అబ్జర్వ్ చేసి దే షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్. అంటే విలేజ్ వాలంటీర్లు ఉండేదంటే వీళ్ళకి కూడా ఏదైనా నాయకత్వంతో మాట్లాడటానికి, జగన్ గారి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళ కింద దాకా అందరితో మాట్లాడటానికి, అందరితో చేసుకోవడానికి, ఈ పనులు మీరు చూసుకుంటా ఉండండి, ఈ పనులన్నీ అయిపోతాయి, వేరే ఎంగేజ్ చేయాలి అనేది ఒకటి. అట్లా ఆ టైప్లో చేస్తున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళు చాలామంది కొత్త గవర్నమెంట్ రాగానే సచివాలయాలు, ఆర్బీకేలు ఇట్లాంటి అన్నిటిలో కాంట్రాక్టులు తీసుకొని చేశారు. కాంట్రాక్టు రానోడు చాలా ఫీల్ అయ్యారు మొదట్లో. తర్వాత వాళ్ళు సంతోషపడటం మొదలుపెట్టారు. ఎందుకు అంటే కాంట్రాక్టులు చేసిన వాళ్ళు చితికిపోయారు. దే డి నాట్ గెట్ పెయిడ్. ఒక్క వడ్డీలకే 4-5 ఎకరాలు 6-7 ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఊళ్ళల్లో. వాళ్ళు ఏంది పార్టీకి వెన్నుదన్నుగా ఉండి చేసి అది that needs to be addressed. Now Jagan has to go back to drawing board and see కొంతమంది తెలుగులోని ప్రజానాయకుల్ని పక్కన పెట్టుకొని ఏం చేయాలి మనము గెట్ బ్యాక్. ఒకటి ఇక్కడ 2 things ఉన్నాయి సాగర్. ఒకటి వైఎస్ఆర్సీపీ హ్యాస్ టు స్ట్రెంగ్థెన్ ఇట్ సెల్ఫ్. రెండోది ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ బికాజ్ వాళ్ళు 164 సీట్లు గెలిచారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద 151 గెలిచి మండలి మొత్తం వాళ్ళదే, రాజ్యసభ మొత్తం వాళ్ళదే, జడ్పీ చైర్మన్ మొత్తం వాళ్ళే, మున్సిపల్ చైర్మన్ మొత్తం వాళ్ళే, కార్పొరేషన్ చైర్మన్ మొత్తం వాళ్ళే అంటే చివరికి ఏమైందంటే వెగటిపోతుంది జనాలు. ఎక్కడ చూసినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ మీద పోతుంది. అట్లనే ఇప్పుడు టీడీపీ జనసేన మీద పోతుంది, డెఫినెట్గా పోతాయి. అటు నుంచి నెగిటివ్ అనేది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇటు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన సూపర్ 6 కానీ సూపర్ 10 కానీ వాట్ ఎవర్ దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. సో అందుకని ఇదైతే అటు నుంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తాయి. కానీ జగన్ గారు షుడ్ బి ఏబుల్ టు పికప్ సమ్ మోర్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఫ్రమ్ బీయింగ్ పాజిటివ్ అండ్ డూయింగ్ ద రైట్ థింగ్ విత్ ద పార్టీ. అది చేస్తే డెఫినెట్గా 2029లో ఏదో అసలు కనపడదు పార్టీ అనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది ఫోన్ చేస్తా ఉన్నారు. కానీ డెఫినెట్గా ఉంటుంది, ఎక్కడికి పోతే గెలుస్తాము. ఈసారి మళ్ళీ 2029కి కొంచెం జాగ్రత్త చేసుకుంటే అది కష్టం కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను. రైట్. జగన్ ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి నోటి దూలవాళ్ళు, లేదంటే కనుక సంస్కారహీనంగా మాట్లాడేవాళ్ళు, సంస్కారహీనంగా పోస్టులు పెట్టేవాళ్ళు, ఈవెన్ అసెంబ్లీలోనే సంస్కారహీనంగా మాట్లాడినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం జగన్ కావాలని చేసిందా, లేకపోతే ఆ తప్పు చేస్తున్నటువంటి వాళ్ళని ఆయనే ప్రోత్సహించి సమర్థించారా, లేకపోతే ఆ వ్యవహారంలో అనుసరించిన పాత్ర ఎలా అనిపిస్తుంది మీకు? బిఫోర్ ఐ ఆన్సర్ దాట్ అండి, అది ఆన్సర్ చేస్తాను. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ నోటు దూల సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే పాలిటిక్స్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో కావచ్చు, అది 10% తెలుగుదేశం వాళ్ళదంటే. తెలుగుదేశం వాళ్ళు 10 times మోర్ చేశారు. నేను 2-3 పోస్టులు నేను చదివాను మెయిన్ టీడీపీ సపోర్టర్స్ది. వాళ్ళు లోకేష్ తోటి వీళ్ళతోటి రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు జగన్ గారిని, భారతిని అనరాని మాటలు, అసలు సభ్య సమాజం అసలు సభ్యత అనేది లేదు, అంత ఘోరంగా, అంత గలీజ్గా. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా ఇట్లాంటి పోస్టులు పెడుతున్నారని నేను పెద్ద పట్టించుకోలేదు. నాకు ఈ ఫార్వర్డ్ చేశారు కాబట్టి నేను చూశాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ లెవెల్లో పెడతారని నేను అనుకోను. బట్ వీళ్ళు టీడీపీ వాళ్ళు అపోజిషన్లో ఉండి లాస్ట్ 5 yearsలో అసలు జగన్ని అనరాని మాట్లాడినారు. టీడీపీ నాయకులు జగన్ని ఇష్టానుసారం తిట్టారు. అవన్నీ పక్కకు పోతాయి. వాళ్ళు ఇప్పుడు కొడాలి నాని మాట్లాడింది, రోజా మాట్లాడింది, ఇట్లాంటివే వస్తాయి. కానీ
మిగిలిన టీడీపీ వాళ్ళు మాట్లాడి మొన్న ఆ, ఆ, ఒక 2-3 మంత్స్ ముందు కూడా అయ్యన్న పాత్రుడు లంజ కొడుకులు అని చెప్పేసి తిడతా ఉన్నాడు. అట్లాంటి మాటలు ఆ, జగన్ని తిడతా ఉన్నాడు. సో ఈ టైప్ లో అపోజిషన్ లో ఉండే ఒక సీఎంని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అరాచకం రాక్షసత్వం అంటారు కదా, అరాచకం రాక్షసత్వం అంటే ఎవరిది? పవన్ కళ్యాణ్ జగన్ ని ఇష్టానుసారం తిట్టడము, అవి కదా రాక్షసత్వం అరాచకాలు అనేది. అవి వాటిని వీళ్ళు ఎందుకు ఇది చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఇంకా 10 రెట్లు ఎక్కువైపోయింది. ఇంకా వైఎస్ఆర్సీపీలో నేను అనుకోవటం కొడాలి నాని మాట్లాడిన బూతులు గీతులు అనేవి అనడానికి లేదు. ఆయన స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. రోజా కూడా 60-70% ఆఫ్ ద టైం పాయింట్స్ ఉంటాయి తనకి, తను మాట్లాడే మాటల్లో. కానీ వాయిస్ ఎప్పుడు ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి మన మన దీంట్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో. ఆడవాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడితే తప్పుడు కింద లెక్కేస్తారు వాళ్ళు. ఇప్పుడు రోజా పాయింట్ టు పాయింట్ మాట్లాడితే రోజా తప్పుడు దాన్ని మాట్లాడుతుంది, బూతులు మాట్లాడుతుంది. బూతులు కాదు, గట్టిగా మాట్లాడుతుంది రోజా. నాకు తెలిసి ఏమన్నా తప్పు మాటలు ఏమన్నా మాట్లాడుండొచ్చు 2-3, కానీ 90% ఆఫ్ ద 60% ఆఫ్ ద టైం తన పాయింట్స్ ఉంటాయి. 90% ఆఫ్ ద టైం తన పాయింట్స్ లేకపోయినా కానీ తప్పు ఏం మాట్లాడదు. ప్రాబ్లీ 5-10% ఏమైనా మాట్లాడిందని నాకు తెలియదు. నేను పెద్ద ఫాలో ఉన్నాయండి వీళ్ళందరినీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ ఆయన అసలు మాట్లాడు. పాయింట్ ఏంటంటే నేను అనేది, అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి ఒక ద్వారంపూడి మాట్లాడినప్పుడు, లేకపోతే ఒక ఎవరు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అది తప్పని అదే అసెంబ్లీలో క్షమాపణ చెప్పించాల్సినటువంటి బాధ్యత విస్మరించడం ఈ స్థితికి రావడం కాదంటారా? ఈ స్థితికి రావడానికి వేరే రీజన్స్ ఉన్నాయి. కానీ నేను అంబటి రాంబాబు అయినా, మన వల్లనేని వంశీ అయినా, ఇంకా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా, వాళ్ళు అట్లా మాట్లాడుతున్నప్పుడు జగన్ గారు ఆకుండాల్సింది డెఫినెట్ గా. నేను అది దాంట్లో నేను మొదటి నుంచి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నేను ఎప్పుడన్నా కానీ ఎవరన్నా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా బ్రాహ్మణి గురించి కానీ భువనేశ్వర్ గురించి కానీ ఏదైనా మాట్లాడితే, ఏదైనా అంటే అసభ్యంగా మాట్లాడుతుంది. వాళ్ళు చేసేది, ఇప్పుడు ఆమె చేసేది రాజకీయ యాత్ర, ఓదార్పు యాత్ర కాదు. ఎవరు చచ్చిపోలేదు, చచ్చిపోకపోయినా కానీ పొలిటికల్ గా ఏదో మైలేజ్ కోసం ట్రై చేస్తుంది అని చెప్పి ఎవరైనా పోస్టులు పెట్టారనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దాట్ భువనేశ్వర్ గారి మీద. కానీ ఎప్పుడైతే ఏదో బూత్గా కానీ లేక్గా కానీ మాట్లాడితే మాత్రం నేను డెఫినెట్ గా చెప్తాను, ఇట్లాంటి పోస్టులు పెట్టదు, తీసేయండి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు భారతిని అన్నా, ఈ అమ్మాయి బ్రాహ్మణ్ అన్నా సేమ్. బేసికలీ ఆడవాళ్ళు మనకే పని, మనం ఎందుకు మాట్లాడాలి అట్లాంటి మాట్లాడవు, తప్పు. అది జగన్ గారు అసెంబ్లీలో వరకు ఐ థింక్ హీ షుడ్ హ్యావ్ కంట్రోల్. ఆయన వీళ్ళు మాట్లాడటం మొదలు పెట్టగానే ఏం కాకండి, అది అవసరం లేదు, అది తప్పు అని చెప్పేసి చెప్పుండాల్సింది. దాని నుంచి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందా అంటే దట్స్ మీరు చాలా దూరం తీసుకెళ్తున్నారు. అది కాదు రీజన్స్ వై వి లాస్ట్. అంటే కసి రావడానికి అది కారణం కాదా? తెలుగుదేశం కసి వచ్చింది తెలుగుదేశం వాళ్ళకి. ఆ రోజున చంద్రబాబు గారి శపథమే కదా వెంటాడింది. లేదు, అది కాదు చంద్రబాబు శబదం నుంచి ఇది కాదు. వాళ్ళు కమ్మాస్ జగన్ అనేవాడు పరిపాలన ఇంకొక 5 ఏళ్ళు కానీ వస్తే మా కులానికి సంబంధించిన వ్యాపారాలు ఏమైనా కానీ మేము వెనకబడిపోతాము అనే భయము వాళ్ళకి వచ్చింది. అది బేసికల్లీ ఎన్ఆర్ఐని యూనో తీసుకొని వచ్చి ప్రచారం చేయడం కానీ, డబ్బులు ఖర్చు పెట్టడం కానీ చాలా చేశారు వాళ్ళు. దీనికి యాడెడ్గా ఇంకో పాయింట్ చెప్పాను లాస్ట్లో. బట్ ఇది ఏంటంటే, అది తర్వాత జనసేన వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయలేడేమో అని అనుకున్నాను. ఓట్ ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగదేమో అనుకున్నాను, కానీ యాక్చువల్లీ బాగా జరిగింది. ఈ 1+1 ఈజ్ నాట్ 2 ఇన్ పాలిటిక్స్ అంటారు కదా, యాక్చువల్లీ 1+1 హ్యాస్ బికమ్ 4 అండి. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే ఓట్లు డబుల్ అయినట్టు అనిపిస్తుంది, అంత ఘోరంగా పెరిగిపోయినాయి. ఎందుకు అంటే పవర్లోకి వస్తున్నామనే ధైర్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే
చంద్రబాబు ప్రకటించిన పథకాలు కావచ్చు, లేకపోతే జగన్ గారి మీద వచ్చిన నెగిటివ్ కావచ్చు, యూ నెవర్ నో. తర్వాత ఇంకా వేరే చాలా చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ మేనేజ్ చేశారు. మరి మేనేజ్ కొన్ని చోట్ల పోలీసులు ఇది చేశారని అదని ఇదని అయిపోయిన తర్వాత ఏదో అంటారు యుఎస్ లో, లాట్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ అండర్ ద బ్రిడ్జ్ ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడటం ఏందని అంటారు. అంటే ఒక సామాజిక వర్గాన్ని తొక్కేయాలి అన్నటువంటి జగన్ వైఖరి కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. కమ్మ సామాజిక వర్గ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి అనుకున్నటువంటి ధోరణి, లేదా ఆ సామాజిక వర్గం మీద ద్వేషం పెంచే ప్రయత్నం చేయడం వల్ల ఇలా జరిగింది అనుకోకూడదు. నాకు తెలిసి అంటే నేను జగన్ డిఫెండ్ చేస్తున్నాను అనిపిస్తుంది, కానీ జగన్ యాటిట్యూడ్ నాకు కొంచెం లైట్ గా చాలా మంది కంటే కొంచెం కొంచెం తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఆయన మరీ ప్రతీకారం ఇది తీసుకునే రకం కాదు. తొందరగా అంత అంత ఇది తీసుకోవడం అనుకుంటున్నాను. పొలిటికల్ గా ఏమన్నా ఈ కమాస్ స్ట్రెంగ్తన్ అయితే నాకు ఫాలో అయిద్దని ఏమన్నా అనుకున్నాడు నాకు తెలియదు, అది మాత్రం నాకు తెలియదు. కానీ ఒక కులాన్ని హేట్ చేసే టైప్ కాదు ఆయన. బట్ వాళ్ళకైతే మాత్రం ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అది మెయిన్. ఇంకోటి కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మ్యారేజెస్ మీద, ఇంకో దాని మీద, తన క్యారెక్టర్ మీద అంత అంత లెవెల్లో అటాక్ చేయకుండా ఉండాల్సింది జగన్ గారు. అది ప్రతి మీటింగ్ లో అవి మాట్లాడుకుండా ఉండాల్సింది. పోయినసారి 2019 లో కూడా 2 సార్లు మాట్లాడారు, కానీ ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ గా మాట్లాడింది కాదు పోయినసారి. ఇది ఈసారి ఆల్మోస్ట్ డైలీ బేసిస్ మాట్లాడటం అయిపోయింది, ప్రతి మీటింగ్ లో మాట్లాడటం. అది తప్పు నా ఉద్దేశంలో. ఎందుకంటే వాళ్ళకు లేని దురద మనకెందుకు చెప్పదు. వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇంకొకటి విడాకులు ఇచ్చాడు, నలుగురు చేస్తున్నాడు, వాళ్ళ గోల వాళ్ళు పడతారు కదా, మనకెందుకు? వాళ్ళకి అతని క్యారెక్టర్ బాగాలేదు. క్యారెక్టర్ ఎవరు చూస్తున్నాడండి పాలిటిక్స్ లో? ఇప్పుడు ఎంత మంది ఉన్నారు. ఎప్పుడో నేను దీని గురించి ఈ మధ్య రాజకీయాల్లో ఇలాంటివన్నీ ఆడవాళ్ళ వ్యవహారాలు ఎక్కువైపోయినాయి అంటే ఎవరో పెద్ద ఆయన చెప్తున్నాడు, నీలం సంజయ్ రెడ్డి టైం నుంచి ఉన్నాయి, మురార్జీ దేశాయ్ టైం నుంచి ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీలు ఉన్నాయి. ఆడ మగ కలిసిన దగ్గర ఏ ఫీల్డ్ అయినా, ఐటీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, అవన్నీ మామూలుగా జరుగుతాయి. సో దాని గురించి ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. అంటే పెద్ద రియలైజేషన్ వచ్చింది నాకు, ఓహో అవును కదా అని. సో ఆల్ ఇన్ ఆల్ ఒకటి మాత్రం ఇక్కడ చెప్పాలి, అమ్మాస్ డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వే దే వర్క్, అసలు ఒక్కొక్కళ్ళు ఒక సైనికుల్లో అది 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 మాత్రం గ్యారెంటీగా ఒప్పుకోవాలి. నేను చూశాను హైదరాబాద్లో నాకు వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ ఫ్రెండ్స్ కొంతమంది రెడ్డిస్లో ఉన్నారు, ఎవరు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి, కొంతమంది కాన్ఫరెన్స్ కాల్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉండి నన్ను ఫుల్ చేసి వాళ్ళ కాల్లోకి తీసుకొని కాల్ చేస్తే ఏందన్నా ఏమైందన్నా అదన్నా ఇదన్నా అంటే, వీళ్ళన్నీ ఇట్లా ఇట్లా చేశారు, తలా 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, పోయారు, 3-4 వారాలు తిరిగారు, అర్థం చేశారు, ఇక్కడ నుండి 100% వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేశారు. మనం ఎంత చేసాం? మనం ఒక $100 ఇచ్చామా? ఓ 2 వారాలన్నా పోయొచ్చామా? ఇక్కడ ఉండి స్ట్రైట్ షాట్ నేను వైఎస్ఆర్సీపీ సపోర్టర్ని అని చెప్పుకున్నావా? ఏ రోజు చెప్పుకోవు. నువ్వు ముసుగులో ఉండి ఎవరికి తెలియకూడదు నేను వైఎస్ఆర్సీపీ సపోర్టర్ని అనుకునేటట్టు ఉంటారు ఇక్కడ జనాలు. చాలా మంది నేను చూస్తాను ఎన్ఆర్ఐస్ లో. అక్కడ కూడా మనకెందుకు వచ్చిన గొడవలే, మనల్ని ఎవడో పట్టించుకోడు వైఎస్ఆర్సీపీలో. అక్కడ ఉన్న పెద్ద మనుషులు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళకి రోజు నమస్తే అని చెప్పి తిరిగే వాళ్ళని పట్టించుకుంటారు, మిగిలిన వాళ్ళు పట్టించుకోరు. అంతకుముందు ఒక పెద్ద మనిషి తోటి ఏదో పెద్ద ఇక్కడ సెంట్ లూయిస్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. తనకి మన భూమి ఏదో కడప
తన భూమి ఏదో కొంచెం డిస్ప్యూట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో వచ్చిందనమాట. అది అతను చాలా బాధపడతా ఉండి అతను వైఎస్ఆర్సీపీ గట్టి సపోర్ట్ అనమాట. నాకు చెప్తే సర్లే, నేను ఈ మధ్యకాలంలో ఈ పెద్ద మనిషి 3 ఏళ్ళైంది ఫోన్ చేసి మాట్లాడి 3-4 ఏళ్ళైంది, ఈ చేయాలా వద్దా అనుకుని పాపం అతను పడే బాధను చూసి సర్లే చేద్దాంలే, ఏముందిలే తలుపుకొని పోతే అయిపోద్ది, అతను ఎత్తే మాట్లాడదాం చెప్దాం. మెసేజ్లు పెట్టాను వాట్సాప్లో, కాల్స్ చేశాను, మల్టిపుల్ టైమ్స్ కాల్స్. నేను మామూలుగా మీకు 2 సార్లు కాల్ చేసిన తర్వాత మీరు మళ్ళీ నాకు రిటర్న్ చేయకపోతే మళ్ళీ మీకు కాల్ చేయను, మీరు రిటర్న్ చేసేదాకా నేను వెయిట్ చేస్తాను. ఇది 1 year కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నేను 2 సార్లు చేశాను, మీరు రిటర్న్ చేయాలి. ఆ మనిషికి కనీసం 10-12 సార్లు చేశాను. చేస్తే హీ నెవర్ కాల్ బ్యాక్. ఇదేంది, నా గురించి తెలుసా ఆయనకి, నేను ఇంత ముందు బాగానే క్లోజ్గా ఉండేవాడిని, అయినా కానీ పట్టించుకోలేదు, నన్నే పట్టించుకోలేదు అని అంటే మిగిలిన వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? వీళ్ళు అసలు ఏ విధమైన ఆర్గనైజేషన్ ఉంది? ఇది కరెక్ట్ కాదు. రెడ్డి సామాజిక వర్గం జగన్ ఎందుకు వదిలేసింది అనుకుంటున్నారు? రాయలసీమలో కూడా దారుణ పరాజయం. దారుణం. అది అది చెప్పాను కదా, వాళ్ళు రెడ్డిస్ ఇది మా ప్రభుత్వం అని అనుకోలేదు. దానికి ఏంటంటే ఒక మంచి ఒక చెడు. ఒక మంచి ఏంటంటే అతను కులము మతము ఏది చూడకుండా ఎవరికి అవసరాలు ఉన్నాయో ఎవరికి ఏం చేయాలో అది చేశాడు నాకు తెలిసి. అంతేగాని తన క్యాస్ట్ అని చెప్పేసి వాళ్ళకు ఫేవర్స్ ఏం చేయలేదు, ఎక్స్ట్రా ఫేవర్. అది ఇదనమాట. రెండోది అది అది మంచి సైడ్ నుంచి. చెడు సైడ్ నుంచి ఇంకో సైడ్ నుంచి చూస్తే ఏంటంటే వీళ్ళంతా పాపం 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టినవాడు ఏది జగన్ గారి మీద. 2014లో 2019లో జగన్ బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనుదన్నుగా నిలబడ్డారు. వీళ్ళందరినీ ఇగ్నోర్ చేశారు, వీళ్ళని పట్టించుకోలేదు. తర్వాత వచ్చిన వాళ్ళని ఏదో వాళ్ళు ఫైనాన్షియల్ గా పార్టీ పెద్దలకి ఏదైనా ఇది చేస్తుండొచ్చు, ఇంకోటి చేస్తుంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ ఇచ్చారు. నాకు 2-3 కేసులు తెలుసు అట్లాంటి. సో ఇంతకుముందు అపోజ్ చేసినా కానీ ఇప్పుడు వాళ్ళు ఫేవరబుల్ గా ఉంటున్నారు, వీళ్ళని పట్టించుకోవట్లేదు. ఇవన్నీ యాడ్ అయిపోయి నేను కడ్డూరు చావుకి ఎన్ని కారణాలు అంటారు కదా, అట్లనే ఇప్పుడు పార్టీ భవిష్యత్ ఏంటి? జగన్ ఒకటి, ఈ ట్రిప్ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది, అటు పక్కన అది ఇంతకుముందు రాజశేఖర రెడ్డికి ఫెచ్చింగ్ అయింది, అది జగన్కి ఇప్పుడు ప్రతికూలత ఉంటుంది, తను ప్రతిపక్షంలో ఉన్నారు, ఇందులో కేంద్రంలోను రాష్ట్రంలో. అవన్నీ పట్టించుకోవద్దండి, అవన్నీ ప్రజలుగైనా ఇప్పుడు 164 సీట్లు ఇచ్చారండి టీడీపీకి. అంత వాళ్ళు నియోజకవర్గాలు మేనేజ్ చేసుకోవటం వల్ల అయిందా, ఇంకోటి అయిందా, అది కాదు. ప్రజలు తేడా తేవాలి అని అనుకుంటే తేడా తెస్తారండి. అది 175 చేయొచ్చు, 225 చేయొచ్చు, 275 చేయొచ్చు, డజంట్ మ్యాటర్. ప్రజలు ఓట్లు వేసేది వాళ్ళు కరెక్ట్ గానే వాళ్ళకైనా వేస్తే జగన్ కి ఏ సమస్య ఉండదు. అంటే జగన్ ధోరణి అన్నటువంటిదే ప్రధానమైన చర్చకి తీసుకొచ్చారు మొదటి నుంచి కూడా, అహంకారపూరిత ధోరణి అన్నటువంటి. ఇప్పుడు నేను అన్నది నియోజకవర్గ పునర్విభజనని అవి పక్కన పెట్టండి, దట్స్ నాట్ ఎట్ ఆల్. నాకు తెలిసి అది మ్యాటర్ కాదు. ప్రజల్లో జగన్ ని గెలిపించుకోవాలి అని అంటే నియోజకవర్గాలు ఎట్లున్నా కానీ గెలుస్తారు. అది నాకు వరీ కాదు. వాట్ వరీస్ మీ ఈజ్ దట్ జగన్ గారు తను విజన్, తను హోప్, తను ప్రజానాయకుల్ని ఎంకరేజ్ చేసుకుంటారు. కార్పొరేట్ ఇదిలాగా వీళ్ళెవరు ఛాంబర్ దగ్గర సీఎంగా ఉన్నప్పుడు నేను చూశాను, ఎప్పుడు చూసినా కానీ 2-3 ఉంటారు మెయిన్ వాళ్ళు. వీళ్ళు కాదు ఉండాల్సింది. అసలు ఆయన ఛాంబర్లు గేంబర్లు కాదు, పెద్ద హాల్లో రూమ్ లాగా కాకుండా పెద్ద హాల్లో 10 మంది 15 మంది తోటి కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉండేది. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడా, అసలు ఏం జరుగుతూ ఉందని, లేకపోతే లోకల్ నాయకులతో మాట్లాడా. ఇప్పుడు వినుకొండలు కావచ్చు, పిడుగురాళ్ళు కావచ్చు, మాచర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కాదు, అక్కడ లోకల్గా నాయకులు ఉన్నారు వేరే వాళ్ళు. ఏమి వెంకట్రావు ఏం జరుగుతూ ఉంది అక్కడ అని చెప్పేసి ఏం జరుగుతుంది అనుకున్నారు ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలేదు.
అసలు ఒక ఆయన పక్కన ఉన్న నేననేది కల్చర్ అంటే సరే అది ఎవరు చేసినా ఆ నాయకుల్ని ఆపేది లేదు ఏ పార్టీలోనైనా సరే సహజంగా ఇంకా రెచ్చగొట్టుకునేటటువంటి రోజుల్లోనే ఉన్నాం మనం. నేను అంటున్న అసలు అదే. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్పీకర్ది ఉంది. స్పీకర్ ఉమ్, ని తీసుకువెళ్ళి కూర్చోబెట్టడం అనేది ఒక సంప్రదాయం. దాన్ని కూడా ఆయన అటెండ్ గారు. అది ఆ తరహా ధోరణి కరెక్టేనా? ఇక ఇది ఇది ఆ, జగన్ గారు ఐ థింక్ ఈజ్ డిప్రెస్డ్ రైట్. బాగా అంటే ఈ లెవెల్లో ఓడిపోతామని ఆయన ఎప్పుడు జీవితంలో కథ ఇది చేయలేదు. మీరు మొహం చూడండి, ఆయన బాడీ స్టైల్, వెయిట్ చూడండి ఒకసారి. నాకు తెలిసి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక గంట 2 గంటల కంటే ఎక్కువ రాత్రి నిద్రపోతూ ఉన్నాడు. అంత అంత ఘోరమైన ఓటమి హీ డి నాట్ ఎక్స్పెక్ట్. ఆయన మెంటల్ కండిషన్ ఈరోజు యూనో మనం ఏదైనా ఎగ్జామ్ రాసి ఈ ఎగ్జామ్ పాస్ కావాలి అని చెప్పేసి దీనివల్ల మన ఫ్యూచర్ అంతా మారుద్ది అని అనుకున్నది క్లోజ్గా పోయినా కానీ అసలు మామూలు బాధ ఉండదు. ఆ, అసలు మనకి 100కి 1-2 మార్కులు వస్తే అసలు హోప్ కూడా ఉండదు కదా. అసలు ఎంత అప్సెట్ అవుతాము, ఎన్ని రోజులు మనకి ఇది ఉంటుంది. అట్లాంటిది మన ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అప్సెట్ అయ్యారు కిందసారి 23 రావడం అంతే. కానీ ఆయన మళ్ళీ వెంటనే కోలుకోవడంతో పాటు అట్లాంటి సంప్రదాయాన్ని పాటించారు కదా. సంప్రదాయం మనం ఆయన పాటించడానికి ఏంటి? కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయినప్పుడు ఆయన 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 చేయలేదు కదండి. చంద్రబాబు చేయలేదు అప్పుడు. చేయలేదు, ఆయన కూడా ఓకే. చేయలేదు. అప్పుడు ఆ ధోరణి తప్పు అన్నారా రైట్ అన్నారా? అది తప్పే అంటాం. ఇప్పుడు జగన్ గారు చేసి ఉండాల్సింది. కానీ ఇక ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాట్ కాల్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు అదంతా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇప్పుడు పాలిటిక్స్ లో థిక్ స్కిన్ ఉంటే తప్ప మనం ఆ, ఉండకూడదు. అది నాకు తెలిసి ఇంకో మాట, ఆ, ఒక పెద్ద మాట చెప్పాలండి. జగన్ గారు లాస్ట్ 5 years లో హీ హాజ్ లైడ్ డౌన్ ఫౌండేషన్ ఫర్ ఏ గ్రేట్ సొసైటీ. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చేయాల్సినంత చేశారు. ఆయన నాకు తెలిసి ఈ 5 years లో జగన్ చేసినంత ఏ ముఖ్యమంత్రి చేయలేదు ప్రజలకి. ఇప్పుడు యాక్చువల్లీ ఆయన పాలిటిక్స్ వదిలేసిపోయినా కానీ ఎవరు సవాడు చేస్తారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. ఆయనకి అంత 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 ఘోరమైన ఓటమిని ప్రజలు ఇచ్చిన తర్వాత నేను జగన్ గారి పొజిషన్లో ఉండంటే నేను వదిలేసి అంటార్క్టికా పోయేవాడు. నేను వదిలేస్తాను. ఇది ఎందుకు అనవసరంగా ఇంత ఇంత కొట్టకలాడితే ప్రజల గురించి వాళ్ళు ఇట్లా చేశారంటే కనీసం మానవ మర్యాద 60-70 సీట్లన్నా గెలిచేటట్టన్నా అంటే వ్యూహం మనం ఫెయిల్ అయితే వాళ్ళని ఎందుకు నిందించాలి? లేదు. వ్యూహం అవతల వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడు 2014లో ఓడాం, 2019లో వాళ్ళు విడిగా ఉన్నారు కాబట్టి గెలిచాం. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలుస్తున్నారంటే ఏం కాదు అనేటటువంటి రూట్లో వెళ్ళాం. 2014కి 2024కి తేడా ఏంటంటే జగన్ గారు చాలా చేయగలిగారు ప్రజలకు. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. 2014కు ముందు హీ హాజంట్ డన్ ఎనీథింగ్ టు ద పీపుల్. అతను ఎంపీగా ఉన్నాడు, వచ్చాడు, అయిపోయింది. కానీ అది ఒరిజినల్ అది తీర్పు రాష్ట్ర అప్పుడంటే ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయినట్టు కదా. అదే చేసింది చెప్పుకోలేదు. ప్రజలకి తెలియలేదా, ప్రజలు డోంట్ కేరా అనేది మనకు తెలియదు. చెప్పి చాలా చేశాడండి. కోవిడ్ టైంలో అసలు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో జరిగినంత మంచి ప్రజలకి సేవ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ప్రపంచంలో, నేను భారతదేశం వదిలేయండి, ప్రపంచంలో ప్రజల్ని ఆ లెవెల్లో పట్టించుకున్న పాలకుడు ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇంకెవరు లేరు. నేను ఇక్కడ ఉన్నాను కదా, కోవిడ్ టెస్టులు కావాలంటే ఎవరు దిక్కు లేదు. అసలు కోవిడ్ వచ్చింది అంటే అసలు ట్రీట్మెంట్కి లైన్లు, 1 మైల్ లాంగ్ లైన్, ఎవడు పట్టించుకునేవాడు కూడా లేదు. ఆంధ్రాలో పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు జగన్ ప్రజలు. పోయేటప్పుడు కూడా 5,000-4,000 ఎంత క్యాష్ ఇచ్చి పంపించారు వాళ్ళకి. ఇళ్ళకి గ్రోసరీస్ తీసుకుని పోయి ఇచ్చారు. మేము ఇక్కడ 4-5 మాస్కులు కట్టుకొని, దుప్పటి కప్పుకొని, ప్లాస్టిక్ బ్యాగ్ వేసుకొని, ఇంకోటి వేసుకొని గ్రోసరీ స్టోర్కి పోయి తెచ్చుకునేవాళ్ళం. అక్కడ ఇండ్లకు పంపించాడు కదండి.
పాపం హీ హాస్ డన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు పీపుల్ అండి. అది హర్టింగ్. నాకు జగన్ గారి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ మనిషికి గుండె పగలటానికి ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఎందుకంటే ఇంత చేశాను, ఇంత చేశాను, ఇంత చేశాను, ప్రజలే ప్రాణం అన్నట్టు బతికాను, ఏం జరిగింది ఇక్కడ, నన్ను ఎందుకు ఇంత గలీజ్గా ఓడించాను. ఒక 60-70 సీట్లు వచ్చినా కానీ ఓకే వాళ్ళు ముగ్గురు కలిసి పోనీలే అనుకోవచ్చు. 11 సీట్లు లేదండి తమాషా. అసలు ఏంది, తన సొంత వాళ్ళే తను వదిలేయటం ఏంది? ఇది ప్రజలు అంటే పేదలకు చేయటం. కొంతమంది వైఎస్ఆర్సీపీలో పెత్తందారులు, పెత్తందారులు అంటే ఒక తెలుగుదేశంలో లేరండి. పెత్తందారులు వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉంటారు. మా వాళ్ళకు కూడా నచ్చలే. నాకు తెలిసిన 2-3 కొంచెం వెల్ టు డూ వాళ్ళు ఇదే డైలాగ్ కొట్టారు. జగన్ గారు ఏమో అన్ని డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళకి, వాళ్ళు పనులకు రామంటున్నారు, అది ఇదని మాట్లాడతారు. ఆ లెవెల్లో ఇది ఉంది. ఇది జగన్ గారు ఏంటంటే స్కూల్ టీచర్ల వ్యవహారం కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన పడుకున్న వాళ్ళని లేపి నడవమంటాం, తర్వాత జాగింగ్ చేయమంటాం, తర్వాత రన్నింగ్ చేయమంటాం అనేది స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. జగన్ గారు ఏం చేశారంటే ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళని పెట్టి, లేకపోతే ఈ పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏంటంటే పడుకున్న వాళ్ళు లేచి పరిగెత్తమంటున్నారు. దట్ డిడ్ నాట్ గో వెల్ నా ఉద్దేశంలో. ఈ రాష్ట్ర ప్రజలు, మన దేశం వాళ్ళు, దే ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ రెవల్యూషన్. ఆయన చేసే ఆయన లెవెల్లో ఆయన ఆలోచన విధానం, స్కూల్స్ బాగు చేయటం చూడండి, బైడు తీసుకొని రావటం, ఐబీ సిలబస్ తీసుకొని రావటం, ఇంకోటి 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 మీరు ఆలోచిస్తే ఇది చాలా ఫాస్ట్ అండి. 5 ఏళ్లలో 4 ఏళ్ళు, కోవిడ్ 2 ఏళ్ళు తీసేస్తే 3 ఏళ్లలో మొత్తం తీసుకొచ్చి పెట్టాలని ట్రై చేశారు అండి. అది స్కూల్ టీచర్లు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇన్సూరెన్స్లు, వేరే వ్యాపారాలు చేసుకుంటా, పిడుగురాళ్ళలో స్కూల్ టీచర్ అయితే గుంటూరులో ఉండి, లేకపోతే మాచర్లో స్కూల్ టీచర్ అయితే గుంటూరులో ఉండి, హాయిగా వాళ్ళు 3 పిల్లలు హ్యాపీగా అక్కడ ఏదో 10,000 పెట్టి వేరే వాడిని పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని సడన్ గా మీరు 8 అవర్స్ స్కూల్లో ఉండాలి, టీచ్ చేయాలనేది అంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. అట్లనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది 10వ తారీఖు శాలరీ వస్తున్నాయి అందుకని మేము అప్సెట్ అది అని అంటాం. కానీ 10వ తారీఖు ఎవ్రీ మంత్ 10వ తారీఖు వస్తున్నప్పుడు మీరు అంత అడక్కునే పొజిషన్ లో లేరు కాబట్టి అది కాదు ఇష్యూ. అది వాళ్ళు ఆ శాలరీలు లేట్ గా ఇవ్వటం వల్ల కాదు. 3 లక్షల కోట్లు ప్రజలకు ఇస్తే మామూలు గవర్నమెంట్ స్కీముల ద్వారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా, గవర్నమెంట్ ఆఫీస్ ద్వారా ఇస్తే వీళ్ళకి 1 లక్ష కోట్లు వచ్చింటాయి. 30% లంచాలు వచ్చింటాయి. అది పోయింది. ఈయన డైరెక్ట్ గా డీబీటీ కింద ప్రజలకు డైరెక్ట్ గా ఇచ్చేసేసరికి వీళ్ళకి డెత్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇంకో సర్టిఫికేట్, ప్రతి దాంట్లో 1000 రూపాయలు వచ్చాయి. అవి ఏం రావట్లేదు. వాలంటీర్లు వాళ్ళు వస్తున్నారు, 10 ఫార్ములు అక్కడ పెడుతున్నారు, సంతకాలు పెట్టించుకుంటున్నారు, తీసుకొని పోతున్నారు. వీళ్ళకి డబ్బులు. ఇది గవర్నమెంట్ ని ఒక రకమైన ప్రక్షాళన చేశారు జగన్. ఇది కంటిన్యూ అయితే మంచిది. తెలుగుదేశం పార్టీని కూడా నేను కోరుకునేది ఏంటంటే చంద్రబాబు గారిని కూడా, ఈవెన్ దో జగన్ లాస్ట్, మళ్ళీ మీరేమి ఓడిపోరు అనే నమ్మకం పెట్టుకోవాలి. ఇది కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇది మంచిది ప్రజలు. గవర్నమెంట్ స్కూల్స్ మంచిది ప్రజలకు. నారాయణ, చైతన్య వీళ్ళకి కొంత నొప్పిగా ఉండొచ్చు, వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకోవాలండి, కొన్ని తక్కువ స్కూల్స్ చేసుకోవాలి. అట్లనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వచ్చే శాలరీ తోటి బతకమని చెప్పండి, రెగ్యులర్గా పనిచేయమని చెప్పండి. స్కూల్ టీచర్లు ప్రవీణ్ ప్రకాష్ భయపెట్టాడు అంటారు, కానీ స్కూల్ టీచర్లు మాకు ఇక్కడ వెనకాల చూస్తాం కదండి, మార్నింగ్ 6 o'clock 6:30 కల్లా స్కూల్లో టీచర్లు ఉంటారు. మార్నింగ్ 6:30, మళ్ళీ వాళ్ళు 4:35 దాకా 5:30 దాకా వర్క్ చేస్తారు. ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ మనం పోయి అడిగాము అంటే అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనుకుని మనకు చెప్తారు. చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు టీచర్లు. అక్కడ ఎందుకు లేరు? ఎవరో వాలంటీర్ను, ఎవరో ఒక ఊర్లో ఉన్న కుర్రోడ్ను పెట్టి ఎందుకు టీచ్ చేయాలి? ఎందుకు మీరు రెగ్యులర్గా ఉండరు? అది జగన్ పాపం హీ ట్రైడ్ టు డూ హిస్ బెస్ట్ అండి, ఇట్ డి నాట్ వర్క్ అవుట్. సో ఎనీవే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉంటుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ జగన్ గారు ఒక్కటే చేయాల్సింది ఏంటంటే
he has to democratize the party and he has to democratize the party. He has to make some important decisions where ఈ ఇప్పుడు నేను ఒకసారి మన పోస్ట్ పెట్టాను, వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు, మోహన్ కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు, బిఎం మధుసూదన్ రెడ్డి ఆయన కూతురు, ఈ టైప్ లో అయిపోయింది. మనకి మేజర్ గా కనపడే వాళ్ళంతా ఇట్లా. ఇది డెమోక్రటిక్ వే ఆఫ్ రన్నింగ్ పార్టీ కాదు. వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, వాళ్ళకి కథ ఉండొచ్చు, వాళ్ళకి ఇంకోటి ఉండొచ్చు, జగన్ భోజనం ఉండొచ్చు. దిస్ ఇస్ నాట్ ద వే యూ హ్యావ్ టు రన్ ద పార్టీ. టీడీపీలో లేరా అంటే టీడీపీకి ఉండే మీడియా ఉంది, వాళ్ళ కవరింగ్ ఉంది, వాళ్ళ కవరేజ్ అంతా ఉంది. అది 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 కాదు. ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సింది, హీ నీడ్స్ టు ఎంకరేజ్, ప్రాబ్లీ 5 years టైం ఉంది కాబట్టి హీ నీడ్స్ టు ఐడెంటిఫై లోకల్ లీడర్షిప్, గుడ్ లోకల్ లీడర్షిప్, స్ట్రాంగ్ లీడర్షిప్, దెన్ ఎంకరేజ్. ఎవరు ఏంది అనేది పట్టించుకోకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది స్పీక్లు గట్టి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళంతా గెలిచిపోయారు. అట్లా వైఎస్ఆర్సీపీ ఎక్కడికి పోదండి, నేను గ్యారెంటీ ఇస్తాను. వైఎస్ఆర్సీపీ ఎక్కడికి పోదు. నాయకులు పోతారేమో కొంతమంది, ఇది అరాచకాలు తట్టుకోలేక తెలుగుదేశం వాళ్ళది, లేకపోతే తెలుసు కదా పవర్ పోగానే పవర్ ఉన్న పార్టీలో పోవాలని ట్రై చేస్తారు, దట్స్ ఫైన్. బట్ లోకల్ లీడర్షిప్ లో ఉంది. జగన్ గారు ఐడెంటిఫై చేసుకొని హీ నీడ్స్ టు అండర్స్టాండ్ వాట్ హీ డిడ్ రాంగ్, ఏం జరిగింది అనేది ముందు అర్థమైతే, మనం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది మనలో అనేది క్లియర్గా చెప్పగలిగిన రోజునే వీ కెన్ బి ఏబుల్ టు గెట్ ఏ గుడ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద డాక్టర్. సో జగన్ గారు హీ నీడ్స్ టు అనలైజ్, డయాగ్నైజ్ అండ్ దెన్ ఫిగర్ ఇట్ అవుట్. వన్స్ హీ డస్ దాట్, నేను చెప్పాను కదా, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత డెఫినెట్ గా వస్తుంది. ఎందుకు అంటే అలవి కాని ఇవన్నీ చెప్పారు, అవన్నీ వర్కౌట్ కావు. ఏ ప్రభుత్వం మీద, ఏ ప్రభుత్వానికి 100% చేయడం చేత కాదు, ప్రజలను సాటిస్ఫై చేయడం చేత కాదు. సో డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ పేషెంట్ గా ఉండి మంచి లీడర్షిప్ మళ్ళీ ముందుకు తీసుకొని వస్తే డెఫినెట్ గా ఛాన్స్ ఉంటుంది, డెఫినెట్ గా గెలుస్తాం అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ గురురెడ్డి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మశోధన చేసుకోవాలి, ఎదురైనటువంటి లోపాలని సరిచేసుకోవాలి, తప్పులని సరిదిద్దుకోవాలి. అప్పుడు మాత్రమే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఎదురైనటువంటి సవాళ్ళు అన్నటువంటిది కార్యకర్తలు అనుభవిస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.